జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ నిర్దిష్ట భౌగోళిక ఖ్యాతిని కలిగి ఉన్న ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతమే జిఐ ట్యాగ్. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యదేశంగా ఉండి వస్తువుల భౌగోళిక సూచికల చట్టం 1999ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం సెప్టెంబర్ 15, 2003 నుంచి అమలవుతుంది. ఒక ఉత్పత్తి జిఐ ట్యాగ్ పొందిన తర్వాత 10 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాలు దీన్ని పునరుద్ధరింపబడుతుంది. భారతదేశంలో మొదటి జిఐ ట్యాగ్ పొందింది 2004-05లో డార్జిలింగ్ టీ. మార్చి 31, 2024లో జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య 600 మార్కు దాటింది. ఈ ఒక్కరోజే 63 జిఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్లు చేయబడ్డాయి. దీంతో జిఐ ట్యాగులు పొందిన భారతీయ ఉత్పత్తుల సంఖ్య 635కి చేరాయి. గత 20 సంవత్సరాలుగా దాఖలైన 1158 దరఖాస్తుల్లో 635 జిఐ రిజిస్ట్రేషన్లు చేయబడ్డాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు చెన్నైలో ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. తెలంగాణ ప్రాంతం నుండి ఇప్పటి వరకు 17 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయి. 2005లో మొదటిసారిగా పోచంపల్లి ఇకత్ జిఐ ట్యాగ్ పొందింది. చివరిది 17వ జిఐ ట్యాగ్ పొందింది లక్క గాజులు. తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 19 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయి. వాటిలో ముఖ్యమైనవి